బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సుమారు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో, కొల్లు రవీంద్ర శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. బడ్జెట్ ఆమోదం కోసం కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. అయితే ముఖ్యంగా సూపర్ 6 కి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం వీటికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూడా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీంలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తారని తెలుస్తుంది. సూపర్ 6 లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయింపు ఉండనున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినట్లు కూడా తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పనుల్లో వాటాలపై ఇక స్పష్టత రానుంది. మరోవైపు ప్రతి ఏటా రాత్రి ప్రింట్ చేసి తెల్లవారేసరికి అసెంబ్లీకి బడ్జెట్ కాపీలిచ్చే సాంప్రదాయానికి గుడ్ బై చెప్పనున్నారు. సభ్యులందరికీ ట్యాబ్లలోనే బడ్జెట్ లోడ్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించి సుమారు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర అభివృద్ధి గాని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు గాని, అలాగే సంక్షేమ పథకాలపై కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. అయితే 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో, అలాగే కొల్లు రవీంద్ర శాసన మండలిలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మనం చూస్తున్నాం, తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. అయితే బడ్జెట్ ఆమోదం కోసం కూడా కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఇటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. ఇక అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 కి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లు కూడా తెలుస్తుంది.
రైట్ ఈ రోజు జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ కూటమి సర్కార్. ఇక అందులో భాగంగా ముఖ్యంగా సూపర్ 6 పథకాలకి సంబంధించి కానీ ఇక అదే విధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీమ్లకు ఎక్కువగా నిధులు కేటాయిస్తారని కూడా తెలుస్తుంది. సూపర్ 6 లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి కూడా సంబంధించి భారీగా నిధులను కూడా కేటాయించినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి కూడా 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించివ్వాలన్న లక్ష్యంతో కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన నిధులు కేటాయింపులు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు అలాగే పన్నుల్లో వాటాలపై కూడా స్పష్టత రానుంది. ఇక మరోవైపు ప్రతి ఏటా నార్మల్గా బడ్జెట్కి సంబంధించి రాత్రి ప్రింట్ చేసి తెల్లవారేసరికి అసెంబ్లీలో ఈ కాపీలను ఇచ్చే సాంప్రదాయం ఏదైతే ఉంటుందో వాటికి గుడ్ బై చెప్పనున్నారన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సభ్యులందరికీ ట్యాబ్లోనే బడ్జెట్ లోడ్ చేసి ఇచ్చే ఏర్పాట్లను కూడా చేస్తుంది కూటమి సర్కార్. ఇక మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ బడ్జెట్ సుమారు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడా ప్రవేశపెడుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధి కానీ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అలాగే సంక్షేమ పథకాలపై దృష్టి సారించే అవకాశం కూడా కూటమి ప్రభుత్వం నుంచి మనం చూడొచ్చు. ఇక 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ బడ్జెట్ కి సంబంధించి అటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలిలో బడ్జెట్ ని కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం కూడా ప్రత్యేకత సంతరించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఆమోదం కోసం కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఇక వాటికి సంబంధించి కూడా రైట్. ఇక మనం ఇప్పుడే చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో ఫుల్ బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది ఏపీ సర్కార్. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.